ఇక్కడే ఒకసారి ఒకసారి మీరందరూ క్లాప్స్ కొట్టండి. వాళ్ళిద్దరి పేరు చెప్పి కొట్టండి. భవిష్యకు ఒకసారి, తర్వాత తన పేరేంటి? ఒక్క నిమిషం హర్ష, ఒక్క నిమిషం పాడుదాం. ఇద్దరికి క్లాప్స్ కొట్టండి. కొట్టారా? వర్షిత ఒక్కొక్కరిని అందరిని పిలిచి చెప్పిస్తున్నామా. నేను వీడియో ఆఫ్ చేసి వింటాను. అందరినీ ఒక్కొక్కసారి ఏవైనా చెప్పిస్తూ వాళ్ళకి వచ్చిన చెప్పించి నేను ఆన్లోనే ఉంటాను, వింటూ ఉంటాను. వీడియో ఆన్ చేస్తే బయట కదా, బయటకు వచ్చినా కదా, అందుకని ఎక్కువసేపు రాదేమో. ఆన్లో ఉండి వింటాను. 6 దాకా ఉంటుంది. మీరు చెప్పేవి చెప్పండి, అయిన తర్వాత నేను వచ్చి ఇక్కడే ఉండి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఉండు నాన్న, ఒక్క నిమిషం ఆగు. వర్షిత అందరిని వరుసగా చెప్పుకుంది. వర్షిత చెప్పమ్మా, అందరు ఒక్కొక్కళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళ చేత చెప్పించు. ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పదలుచుకొని చెప్పనివ్వు, లేదంటే నేను ఆన్లోనే ఉంటాను. చెప్పు హర్ష, పాడతావా? పాడు మరి. అందరు మ్యూట్లో ఉండండి. తను పాడిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంది. ఏం పాడబోతున్నావు హర్ష? ఏం పాడబోతున్నావు? ఒకళ్ళు అన్మ్యూట్ చేసి మ్యూట్లో ఉండండి అందరూ. తనొక్కడే ఓపెన్ ఉంటారు.
వెరీ గుడ్ హర్ష. బాగా పాడావు. బాగా ప్రాక్టీస్ చేసావా? చూసావా సినిమా నువ్వు అది? సమన్విత అని చెప్తావమ్మా అందరు ఒకసారి? వెరీ గుడ్. హర్షకి అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. సమన్విత ఏమన్నా చెప్తావమ్మా? అందరు క్లాప్స్ కొట్టు. లాస్ట్ క్లాస్ లో లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పు నాన్న. లాస్ట్ క్లాస్ లో ఏం హోంవర్క్ ఇచ్చాం? మీ పేర్లు మీ పేర్లకి అర్థం చెప్పమని చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో హోంవర్క్. ఇంకా కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యారు చూసారా, వాళ్ళందరినీ పరిచయం చేసుకో వర్షిత. ఒకసారి అందరి పేర్లు చెప్పించి జై శ్రీరామ్ చెప్పించు ఇప్పుడు ముందు. అదైన తర్వాత సమన్విత చేత చెప్పించు. నేను వీడియో ఆఫ్ చేసి వింటూ ఉంటాను, అంటే బయట ఉన్నాను కదా. హర్ష 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 పాపం ఏదో వర్క్ లో ఉంటాడు, ఏదో అప్పుడప్పుడు మన కోసం అట్లా ఓపెన్ చేస్తాడు అంతే. హర్ష చాలా బిజీ కదా. కొత్త పిల్లల్ని కూడా అందరి పేర్లు చెప్పించే వర్షిత. కొత్తగా వచ్చారు పిల్లలందరూ, మీరందరూ ఒక గ్రూపు, మీరందరూ ఒక ఫ్యామిలీ, ఓకేనా? ఫ్రెండ్స్ మీరు, ఓకేనా? అందరి చేత కొత్తగా వచ్చిన పిల్లలందరినీ పలకరించుకొని జై శ్రీరామ్ చెప్పించు ఒకసారి. గౌరవ్ నువ్వు చెప్పు నాన్న. నీ పేరు నీ పేరు ఊరు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని ఫ్రెండ్షిప్ చేసుకో. మీరు అందరు ఫ్రెండ్స్, ఓకేనా? చెప్పు నాన్న. వెరీ గుడ్ గౌరవ్. పాప ఉందా, చెల్లెలుందా పక్కన? ఓకే ఓకేనండి. నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చెప్పాలి. వేదాంత్ అలిగాడు కొన్ని రోజులుగా, అందుకని జై శ్రీరామ్. శివాని శివాని లాస్ట్ క్లాస్ లో వచ్చావు కదా శివాని, సైలెంట్ గా ఉండకూడదు నాన్న. నువ్వు అన్మ్యూట్ చేసుకొని జై శ్రీరామ్ చెప్పి నీ పేరు చెప్పి మాట్లాడాలి, ఓకేనా? ఏదన్నా చెప్పబోతున్నావు నువ్వు ఇప్పుడు? సరే సరే, విను విను, లాస్ట్ లో ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పు, లేదంటే లేదు, ఓకేనా? సమన్విత నువ్వు చెప్తావా? స్టార్ట్ చేయను ఏదో సమన్విత ఏదో చెప్తాననింది, చెప్పనివ్వు. చెప్పమ్మా.
సోహెల్ అని ఉంటుంది చూడు, సోహెల్ బుక్ అయితే వెరీ గుడ్ నాన్న. జై శ్రీరామ్. బాగా చెప్పారు. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు? క్లాప్స్ కొట్టండి, అందరు క్లాప్స్ కొట్టండి తనకి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పే పని అయితే ఒకసారి వర్షిత చూసి ఒకసారి చెప్పించండి. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి, ఓపెన్ చేసుకొని క్లాప్స్ కొడితే మీకే ముందు మంచిది. నెక్స్ట్ క్లాప్స్ కొట్టిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్. వర్షిత ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తారేమో ఒక్కసారి చెప్పించమ్మా. హర్ష హర్ష చంద్రగ్రహణం గురించి ఏదైనా చెప్తాడు. సూపర్ ఫాస్ట్ హర్ష. ఏంటమ్మా? అంటే నువ్వైతే కాదు అది నువ్వైతే టక్క గూగుల్ ఓపెన్ చేసేసి టక్క చెప్పేస్తావు. అదే మీకు లెసన్ లో వస్తుంది ఒక్కొక్క క్లాస్ లో. ఇప్పుడు నిష్కళ అక్కకు తెలిసి ఉండొచ్చు. వర్షిత నీకు తెలుసా? చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ఇవి ఒక్క నిమిషం. ఇది మూఢనమ్మకం కాదు, అది నిజం. చేయవలసినవన్నీ మనకి, అంటే చంద్రగ్రహణం టైంలో ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, లేదా ఏ గ్రహణం అయినా చేయకూడదు అని చెప్పి నువ్వు చేయకూడదు. అది రూల్ అనమాట. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది కాదు అంటే అబద్ధము, ఇది పాటించవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు కదా. లేదు లేదు, మనం పాటించాల్సినవి మన పద్ధతులలో అది కూడా ఒకటి ఉంది. సైంటిఫిక్గా అది ప్రూవ్ అయిందనమాట. ఓకేనా? ఇప్పుడు అంటే మనం బయటకు వచ్చినాం కాబట్టి ఎక్కువ నేను టైం మాట్లాడలేక నేను సింపుల్గా మాట్లాడాను. మీరు ఈ టాపిక్ గురించి
మీకు తెలిసినవి మీరు చెప్పండి, అందరితో ఒకసారి షేర్ చేసుకోండి. హర్ష, నువ్వు స్టార్ట్ చేయి. ఎక్కువ ఈరోజు రెడ్ మూన్ కనిపిస్తుందని చెప్పారు కదా మనకి. చూస్తా, అది అర్ధరాత్రి అవుతుంది కాబట్టి ఎవరు చూడరు, మీరు పడుకొని ఉంటారు ఆ టైంకి. ఇంకా ఇంకా ఆ, అట్లా కాదు, అది సైంటిఫిక్ గానే చెప్తారు. ఇప్పుడు ఇంకెవరన్నా మాట్లాడతారా? సందీప్ ఏం చెప్తాను? చెప్పు చెప్పు. ఆ, ఉమ్. ఆ, సందీప్య సందీప్య, నువ్వు అసలు ఏ స్టోరీ చెప్తున్నావు, ఎవరి గురించి అనేది ముందు టాపిక్ హెడ్లైన్ చెప్తే అందరికి అర్థం అవుతుంది. లేదంటే నువ్వు ఏ కథ చెప్తున్నావు అర్థం కాదు. అది టాపిక్ హెడ్లైన్స్ లాగా, హెడ్డింగ్ లాగా చెప్పాలి. చెప్పి తర్వాత స్టోరీ చెప్పాలి. లాస్ట్లో మళ్ళీ ఆ అర్థం ఎలా వచ్చిందో చెప్పాలి. ఓకేనా? చెప్పు నాన్న, అందరు వినండి అమ్మా.
అయిపోయిందా సందీప్య? అయిపోయిందా సందీప్య? ఇంకా చెప్పు నాన్న చెప్పు. వీడియో ఆన్ చేసుకో. ఆహా వీడియో ఆన్ వీడియో ఆన్ చేసుకొని చెప్పు, అందరికి కనిపించేటట్టు. నువ్వు చెప్పేది కనిపిస్తూ చెప్పు లాస్ట్ లో. వెరీ గుడ్, చాలా బాగుంది. అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి సందీప్యకి. గట్టిగా గట్టిగా కొట్టాలి. కొట్టాలి. వెరీ గుడ్. ఏంటి వర్షిత? ఇప్పుడు మీకు నువ్వు చెప్పు వర్షిత, దాంట్లో నీకేం అర్థమైందో చెప్పాలి నువ్వు నాకు ఇప్పుడు ఆ స్టోరీలో. మనము ఇప్పుడు మీరు ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉన్నారనుకో, గేమ్స్లో ఏం చేస్తారు అందరూ? గన్ తోటి కాల్చడము అలా చేస్తారా మీరు గేమ్స్ ఆడేటప్పుడు? ఆడతారా? మొబైల్లో గేమ్స్ ఆడతారా ఎవరన్నా? ఆడతారు కదా. వాటి వల్ల యూజే ఉండదు, ఇంకా నష్టమే ఉంటుంది. గేమ్స్లో ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళని కాల్ చేయడము, చంపేయడము, అలా కదా చేసేది. అలా చేయకూడదు. ఒరిజినల్గా మనము ఎలా ఉండాలి? చాలా సాధు స్వభావంతో ఉండాలి. అంటే హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఎవరు మనల్ని అడగక ముందే హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. అడిగిన తర్వాత కాదు, అడగక ముందే హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ఎవరైనా అంటే మీకు అప్పుడు చెప్పాను కదా, ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఫేస్ మంచిగా ఉన్నా కూడా వాళ్ళ లోపల ఎలా అనుకుంటారో తెలియదు కదా, బయట ఎలా కనిపిస్తారో. అలాంటి వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఓకేనా? ఇంకా ఏవైనా మన క్లాస్లోవి ఇప్పుడు వర్షిత, సందీప్య, మీరు ఇప్పటి వరకు విన్న క్లాసెస్లోవి మంచి విషయాలన్నీ చెప్పండి. అందరూ, హర్ష, సమన్విత చెప్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలందరూ వింటారు ఒకసారి. నువ్వు చెప్పు, నువ్వు స్టార్ట్ చేసి చెప్పు. మనం ఏమేమి చెప్పుకున్నాం, వేటి గురించి మాట్లాడాం, మన భారతీయ సంస్కృతివి అన్నీ చెప్పుకున్నాం కదా.
వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. వర్షిత వర్షిత వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఉండు ఒక్క నిమిషం. సరే హర్ష ఒకసారి మాట్లాడు. ఆ, హర్ష మాట్లాడతాడు, తర్వాత సందీప్య. మన మన క్లాసెస్ లో వేటి వేటి గురించి మాట్లాడుకుంటాము అవన్నీ నోట్ చేసుకున్నావా ఇంతకుముందు ఏమన్నా? ఆ అవి చెప్పు. కొత్తగా అదిగో గౌరవ్ వచ్చాడు, ఇంకా పాపాయ్ వాళ్ళు వచ్చారు చూడు, భవిష్య, ఇంకా ఆ నాకు సడన్ గా పేరు గుర్తురాదు. ఆ అందుకని ఒక్కసారి మీ గురించి మీరు మన క్లాస్ గురించి మాట్లాడండి, హర్షను, సందీప్య. చెప్పు హర్ష. మనము సతీదేవి విను హర్ష. హర్ష హర్ష సతీదేవి గురించి చెప్తున్నాం కదా, సతీదేవి గురించి ఆ స్టోరీ చెప్పు. ఆ స్టోరీ చెప్పు. ఆ టైంలో శివుడు శివుడు గురించి కూడా చెప్పు. ఆ టైంలో విష్ణుమూర్తి ఆయన చక్రం విసిరినప్పుడు శివుడు ఏమని శపించాడు? ఎవరైనా చెప్తారా? సందీప్య చెప్తుందా? హర్ష చెప్తాడా? వర్షిత చెప్తుందా? వినిపించలేదా? ఓకే. శివుడు ఆ సతీదేవి శరీరాన్ని పట్టుకొనున్నప్పుడు విష్ణుమూర్తి ఆయన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని, అమ్మవారి శరీరాన్ని అంటే ఆ సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు అమ్మవారి శరీరం అంతా కట్ అయిపోయింది కదా. అట్లా అయినప్పుడు శివుడికి కోపం వచ్చి వెనక ఉన్నది ఎవరని చూడకుండా ఒక శాపం ఇచ్చాడు. అదేంటి?
వెరీ గుడ్. కానీ మీరు మీరు కాదు, మీరు ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి అని చెప్పాను కదా, ఎవరు నోట్ చేసుకోలేదన్నమాట. అయితే వీడియోస్లో ఉంటాయి కదా, లేదు నోట్ చేసుకోలేదు. మీరు వీడియోస్ చూసి నాకు ఛానల్ కోసం కాదు, మీరు లెసన్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మీరు దానిలో ఏమున్నాయనేది రాసుకోండి. ప్రతి పాయింట్ రాసుకోండి, చూడండి ఏమేం చెప్పుకున్నాం మనం. ఆ స్టోరీస్ కానీ మాటలు కానీ ప్రతి ఒక్కటి మీకు యూజ్ అవుతాయి. మీరు చెప్పలేకపోతే అది విని వేస్ట్ కదా. చెప్పాలి, మళ్ళీ రిటర్న్ చెప్పాలి. మీరు విన్నది చెప్తేనే కదా, చెప్పకపోతే వేస్ట్. అట్లా గాల్లో వెళ్ళిపోతే ఎట్లా? ప్రతి లెసన్ చెప్పాలి. ఓకేనా? సందీప్య, నువ్వేదైనా చెప్తావా? చెప్పమ్మా, చెప్పు. ఏం చెప్పాను చెప్పు. వాయిస్ వినిపించలేదు, న్యూస్ లో ఉన్నా. అవును అవును, చెప్పు. చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. వర్షిత, నువ్వు ఆగు. నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా? ఉంటావా? ఉంటావు కదా, ఉండు ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఒక 15 minutes లో క్లోజ్ అవుతుంది క్లాసు. అప్పటిదాకా ఏం చేద్దామంటే ఒక్కొక్కళ్ళు 3 times చెప్పండి దీన్ని. ఫస్ట్ సందీప్ నువ్వు చెప్పు, క్లియర్గా చెప్పు ఇప్పుడు 3 times. ఒత్తులు గట్టిగా పలకాలి. అసాధ్య, సాధక, అట్లా. చెప్పు సందీప్య. సరే వర్షిత, నువ్వు చెప్పు. ఇంకా ఎవరన్నా చెప్తారా? నిష్కళ ఎటో వెళ్ళిపోయింది ఈరోజు. నిష్కళ, రామ్. నువ్వు చెప్తావా గౌరవ్? నువ్వేదన్నా చెప్తావా? చెప్పు నాన్న, చెప్పు. రామ్ ఒక్కడే ఉన్నాడు. చెప్పు నాన్న గౌరవ్, చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా బాగా చెప్పావు నాన్న. క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి.
గౌరవ్కి క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. శివాని ఏమన్నా చెప్తుందా? శివాని. వేదాంత్ చెప్తావా? రామ్ చెప్తావా? భవిష్య చెప్తావా? చెప్పు నాన్న. శివాని నువ్వేం చెప్తావో చెప్పు. చెప్పమ్మా. రామ్ కూడా చెప్తాడు. శివాని చెప్పు. ఇంకెవరున్నారు? సందీప్య. సమన్విత. ఓకేనా? సమన్విత, రామ్, వేదాంత్. అందరి చేత ఒక్కసారి చెప్పించు వర్షిత. అంటే నాది వీడియో ఆఫ్ చేస్తాను, మొబైల్ సరిపోదేమో డేటాకి. ఒకసారి అందరి చేత చెప్పించు. ఈ నలుగురు నలుగురు చేత చెప్పించు, నేను ఉన్నాను. శివాని. శివాని చెప్పిన తర్వాత సమన్విత. శివాని చెప్పిన తర్వాత సమన్విత. చెప్పు శివాని, గట్టిగా చెప్పు, గట్టిగా. వినిపించడం లేదమ్మా, వినిపించడం లేదు శివాని. వర్షిత వర్షిత మ్యూట్ లో ఉండు. వర్షిత మ్యూట్ లో ఉండు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇంకొకసారి అది మళ్ళీ చెప్తావా? అర్థం కాకుండా అర్థం కూడా కలిపి ఇంకొకసారి చెప్పమ్మా. కట్ అవుతూ వచ్చింది ఇందాక. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి శివానికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క నిమిషము, రామ్ ఏదో చెప్తా అన్నాడు. యది 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 భవతి. వితుం. నఖలు. అతస్త్వాం. అతస్త్వాం. ఆరాధన. విరించాది. వెరీ గుడ్, బాగా ట్రై చేసావు. అయితే ఇంకా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు సమన్విత చెప్పిస్తుంది అందరికీ, ఉన్న పిల్లలందరికీ సమన్విత ఒక్కొక్క లైను ఈ శ్లోకం చెప్పిస్తుంది. సమన్విత చెప్పు నాన్న, అందరి చేత చెప్పించు. అందరూ చెప్పండి, రిపీట్ చేయండి. స్లోగా హాఫ్ హాఫ్ చెప్పించు సమన్విత.
శివశక్త్యాయుక్తో చెప్పించు. నీకు వచ్చు కదా, నేను నువ్వు చెప్పిందే నేను మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకున్నాను కదా, నువ్వు బాగా చెప్పావని. అదే ఇప్పుడు అందరికి చెప్పించు, అందరి చేత చెప్పించు. అందరికీ అందరికీ హాఫ్ హాఫ్ చెప్పి పలికిచ్చు, రిపీట్ చేయించు. నేను వింటున్నా ఇక్కడే, చెప్పించు. ఎట్లా చెప్పిస్తావో చూద్దాం. నేర్చుకోవాలి, నువ్వు నేర్పించడం కూడా రావాలి కదా. చెప్పు. అట్లా కాదు, అట్లా కాదు. వర్షిత, సమన్విత చేత నువ్వే హాఫ్ హాఫ్ చెప్పించుకొని నువ్వు రిపీట్ చెయ్యి. అందరూ మీరు మ్యూట్లో ఉండి చెయ్యండి. తనేం చెప్తుందో అది మ్యూట్లో ఉండి చెయ్యండి. ఆగాగు ఆగాగు ఆగాగు. శివ శక్త్యాయుక్తో అక్కడ ఆపాలి. అంతవరకు చెప్పు. వర్షిత రిపీట్ చేస్తుంది, అందరూ కూడా మ్యూట్లో ఉండి రిపీట్ చేస్తారు. మ్యూట్లో ఉన్నావు వర్షిత. టూ టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ చేయి. అదే అందరూ రిపీట్ చేయాలి మ్యూట్లో. ప్రభావితం ప్రభావితం. ఆ లైన్ అంతా చెప్పు వర్షిత, 3 టైమ్స్ చెప్పు. ఆ లైన్ అంతా అందరూ చెప్పండి. కాదు 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 కాదు, ఆ లైన్ అంతా చెప్పాను, ఆ లైన్ అంతా అనమన్నాను. రామ్ రామ్, తప్పులు చూసుకుంటున్నావా? తప్పులు పోకుండా నువ్వు రిపీట్ చేయాలి ఇప్పుడు వాళ్ళతో పాటు. ఇప్పుడు మళ్ళీ సమన్విత చెప్పు. ఆగాగు ఆగు ఆగు ఆగు. దేవో వరకు ఆపే. కాదు కాదు, నచే దేవం దేవో అక్కడ ఆపు. ఆగాగు ఆగాగు సమన్విత. అక్కని 3 టైమ్స్ చెప్పను. నువ్వు చెప్పిన హాఫ్ని 3 టైమ్స్ అక్క చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చెప్పు వర్షిత. కాదు, నచే దేవం దేవో చెప్పు 3 టైమ్స్. నఖలు వర్షిత, నఖలు ఖ
ఆగాగు, ఒక్క నిమిషం ఆగు సమన్విత. మీకు నెక్స్ట్ క్లాస్కి ఏంటి తెలుసా హోంవర్క్? తెలుగు ఆలు స్పష్టంగా పలకాలి. అందరూ అందరూ చెప్పాలి. చూసి చెప్తారో చూడకుండా చెప్తారో మీ ఇష్టము, కానీ స్పష్టంగా పలకాలి. అది నెక్స్ట్ లైన్ చెప్పు సమన్విత. నేర్చుకున్నా విరంచ కాదు, విరించాది విరపి. తర్వాత వర్షిత, నీకైతే తెలుగు గుణింతాలు కూడా హోంవర్క్, నీకు సందీప్యాకి నిష్కళాకి. ఓకేనా? పెద్ద పిల్లలు అంటే కొంచెం 5th అబవ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. మీరు 5th కంటే తక్కువ ఉన్న పిల్లలందరికీ కొంచెం తక్కువ హోంవర్క్ ఉంటుంది. అది మీరే అంటే మీరు ఏదన్నా చేయగలిగినది, తెలుగు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, పొడుపు కథలు కానీ మీరే ప్రిపేర్ అయ్యి రావాలి నెక్స్ట్ క్లాస్కి. శివాని ఎట్లా చెప్పింది? శివాని బాగా చెప్పింది కదా. గౌరవ్ చెప్పాడు కదా, గౌరవ్ కూడా చెప్పాడు కదా. అట్లాగే భవిష్య చెప్పింది, అందరూ చెప్పారు. హర్ష చెప్పాడు, రామ్ చెప్పాడు, సమన్విత చెప్పింది, వర్షిత చెప్పింది, సందీప్య చెప్పింది, ఇంకా హర్ష చెప్పాడు, గౌరవ్ చెప్పాడు. గౌరవ్ నెక్స్ట్ క్లాస్లో నువ్వేం చెప్తావు నాన్న? ఏదైనా ప్రిపేర్ అవుతావా? ఏదైనా ప్రిపేర్ అయి చెప్తావా? నీ ఇష్టం. నువ్వు ఏదైనా స్టోరీ కానీ పంచతంత్ర కథలు చెప్పచ్చు. హర్ష, మీరందరూ బాయ్స్ ఒక గ్రూపు, గర్ల్స్ ఒక గ్రూపు. అంటే అందరూ ఒకటే, కానీ మీరు ఒక గ్రూప్గా అయ్యి ఏదన్నా ఒక స్కిట్ లాగా కూడా చేయొచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అది హర్షను గౌరవ్ ఇద్దరు కలిసి ఒక స్కిట్ లాగా చేయొచ్చు. తను కొన్ని డైలాగ్స్ చెప్పచ్చు, హర్ష కొన్ని డైలాగ్స్ చెప్పచ్చు. అలా బాగుంటుంది కదా. అలా కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు కొంచెం అలవాటు అయిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? హర్ష ఏంటో డాన్స్ చేస్తున్నాడు వెనక ఆంజనేయ స్వామి లాగా. మీరిద్దరు కూడా చెప్పచ్చు, స్కిట్ లాగా ప్రిపేర్ అయ్యి. అది యూజ్ ఉండాలి, అంటే దాంట్లో నీతి ఉండాలి, ఏదన్నా యూజ్ ఉండాలి మంచి దాంట్లో. అంటే పిల్లలందరికీ ఉపయోగపడేది ఉంటేనే చెయ్యండి. సింపుల్గా ఉండాలి, కానీ మంచిగా క్లియర్గా చెయ్యాలి. అట్లాంటివి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సమన్విత, నెక్స్ట్ లైన్ చెప్పమ్మా. చెప్పమ్మా, లాస్ట్ లైన్ చెప్పించు. ప్రణంతుం ప్రణతుం. అరే వర్షిత, ప్రణతం కాదు, ప్రణంతుం. కాదు ప్రణతం కాదు, ప్రణంతుం. నాని నువ్వు అని రాసి తావత్తు పక్కన 0. ప్రణంతుం. మళ్ళీ ప్రణతుం అంటావు. ప్రణంతుం. అదిగో సమన్విత చెప్తుంది చూడు. త్రీ టైమ్స్ చెప్పు వర్షిత, 3 times చెప్పు.
ఆ, ఇప్పుడు లైన్ అంతా చెప్పించు సమన్విత. ప్రణంతుం ప్రణంతుం. నువ్వు లాస్ట్ సారి తప్పు పలికేసావు. లాస్ట్ సారి తప్పు పలికేసావు. అది రా. ఆ, ఆ, స- ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు చెప్తారు నెక్స్ట్? రామ్ ఒకళ్ళు, గౌరవ్ ఏదో చెప్తా అన్నాడు. ఆ, ఒకసారి నువ్వు వర్షిత అది శ్లోకం అంతా ఒకసారి చదువు. చదవగానే గౌరవ్ ఏదో చెప్తాడు, రామ్ చెప్తాడు, వేదాంత్ చెప్తాడు. ఇంకా ఇంకా 5 minutes టైం ఉంది, క్లోజ్ చేసేస్తాము. గబగబా చెప్పేయండి ఏం చెప్తున్నారో. నువ్వు ఒకసారి మొత్తం చదివేసేయి వర్షిత. ఓకే, అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎవరెవరు చదివారు? అందరు చదివారా? రిపీట్ చేశారా? రిపీట్ చేశారా అందరూ? చేశారా అందరూ? ఆ, గౌరవ్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు? భవిష్య నువ్వు రిపీట్ చేసావా నాన్న? నువ్వు మీ చెల్లెలు ఇద్దరు రిపీట్ చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ వీళ్ళిద్దరు వర్షిత ఒకసారి వినండి. వీళ్ళిద్దరూ ఇందాక హనుమాన్ చాలీసా మొత్తం చదివారు కదా నీట్ గా. వాళ్ళకి ఒకసారి అందరు క్లాప్స్ గట్టిగా కొట్టండి. ఆ, సమన్విత ఈరోజు ఒకటి టీచ్ చేసింది. అలాగే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అంతా చెప్పింది. తనకు కూడా క్లాప్స్ కొట్టండి అందరూ. హర్ష చెప్పాడు, హర్షకి క్లాప్స్ కొట్టండి అందరూ. గుడ్ బాయ్ హర్ష, గుడ్ బాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గౌరవ్ చెప్పాడు, గౌరవ్కి క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. శివాని బాగా చెప్పింది, శివానికి కూడా క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. రామ్ చెప్పాడు, రామ్కి క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్. సందీప్య కూడా చెప్పింది, సందీప్య నీట్ గా చెప్పింది. సందీప్యకి కొట్టండి అందరూ. సందీప్యాన్ని కొట్టవాకండి ఎవరు. సందీప్యాన్ని కొడతారా? కొట్టద్దు. సందీప్యాకి క్లాప్స్ కొట్టాలి. కొట్టారా? ఇంకా వర్షిత అక్కకి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వేదాంతిని ఏదైనా చెప్తావా? ఏదైనా చెప్పు. లాస్ట్ 2 minutes ఉంది, అదైన తర్వాత శాంతి మంత్రాలు చెప్పేద్దాం. ఒక్క నిమిషము. గౌరవ్ ఏం నాన్న ఏమంటున్నావు? గౌరవ్ ఏం చెప్తావా? చెప్పమ్మా గౌరవ్ చెప్పు. అర్థం కూడా చెప్తావా? చెప్పు నాన్న. అవును, అవును, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరు ఒకసారి. గౌరవ్కి క్లాప్స్ కొట్టండి. చేత్తో
చేత్తోటే క్లాప్స్ కొట్టాలి, మొబైల్లోనో లేదంటే ల్యాప్టాప్లో కాదు, చేత్తోనే. ఇంకా వేదాంత్ నువ్వు చెప్పు నాన్న, ఏం చెప్తావో అది చెప్పు. చెప్పు, 3 times 5 times చెప్తావా? 3 times చెప్పు. వెరీ గుడ్. వేదాంత్ అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా చెప్తారా ఏమన్నా? ఇంకా క్లోజ్ చేసేద్దాం అందరు ఒకసారి. ఇంకెవరన్నా ఉన్నారా మన క్లాస్లో? ఇంకెవరన్నా ఉన్నారా చెప్పని వాళ్ళు? గౌరవ్ ఏం చెప్దాం అనుకుంటానన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది, బాగా చెప్పారు. అందరూ ఒకసారి నమస్కారం ముద్ర పెట్టి కళ్ళు మూసుకోండి. నేను శాంతి మంత్రాలు చెప్పిన తర్వాత చిన్నగా కళ్ళు చేతులు డ్రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని చిన్నగా కళ్ళు ఓపెన్ చేయండి, సరేనా? నమస్కారం ముద్ర పెట్టుకొని సైలెంట్ కూర్చోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. అందరూ మ్యూట్ ఓపు. అందరూ జై శ్రీరామ్ చెప్పి శ్రీమాత్రే నమః. ఓకే. అందరూ అందరికీ జై శ్రీ. వర్షిత, నువ్వు రాముడు గురించి కొన్ని టాపిక్స్, నువ్వు హర్ష ఇంకా ఎవరు మీరు కలుస్తారో రాముల వారి గురించి ఒక్కొక్కళ్ళు 10 పాయింట్స్ చెప్పాలి. ఎవరెవరు రాయగలరో అందరూ. సందీప్య రాముడు గురించి భవిష్య అయినా, శివాని అయినా, గౌరవ్ అయినా, రామ్ అయినా, సందీప్య అయినా అందరికీ టాస్క్ మీకు ఒక్కొక్కళ్ళు 10 పాయింట్స్ చెప్పాలి. ఒకళ్ళు చెప్పినవైనా పర్లేదు, మీరు ఓన్గా మీరు కనుక్కొని రాముడు గురించి మీకేం తెలుసో ఒక 10 పాయింట్స్ రాయాలి, ఓకేనా? ఆయన చిన్నప్పటి గురించి మీకు తెలుసు, స్టోరీ తెలుసు కదా రామాయణం గురించి. తెలుసుకోనైనా ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోనైనా 10 పాయింట్స్. వర్షిత, మీరు ఇంకా ఎక్కువ పాయింట్స్ రాసినా పర్లేదు, 20 పాయింట్స్ మీకు. అంటే 5th కంటే అబవ్ ఉన్న వాళ్ళు 20 పాయింట్స్ రాసుకొని రావాలి. 5th క్లాస్ కంటే బిలో ఉన్న వాళ్ళు 10 పాయింట్స్. అట్లా రాముడు గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం, ఓకేనా? ఏమేమి హోంవర్క్ ఇచ్చాను చెప్పండి.